మమ్మల్ని ఎప్పుడు దండించారు. మమ్మల్ని ఎప్పుడు తరగతిలో ఆయన అబ్జర్వ్ చేయకుండా మాతో పాటు సాయంత్రం 6 గంటల వరకు క్రికెట్ ఆడేవారు, షటిల్ ఆడేవారు. అక్కడ మాతోటి ఆడుతున్నాడు మా ప్రజ్ఞను తెలుసుకుని ఇందులో ఎవడు గట్టిగా అరుస్తున్నాడు వాడి చేతి పద్యం చదివించారు. అప్పుడే మాతో సార్ షటిల్ ఆడేవారు. క్లాసులో మేము వాలీబాల్ ఆడేవాళ్ళం, మాకు స్పోర్ట్స్కి ఇచ్చేవారు. క్లాసులో కూడా అప్పుడు కూడా ఏం అనలేదు. ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ మాకు గుర్తున్నాయి. శకున పరిగణం అనే ఒక పాఠం మాకు 9th క్లాస్ లో ఎప్పటికీ చాలా బాగా చెప్పేవారు. ఆయన చెప్పిన పాఠం నేను ఎక్కువగా ఆయన బాగా ఇప్పటికీ నేను ఎప్పుడు కనిపించినా నన్ను ఇంటి పేరుతో సహా ఆయన పిలుస్తారు. నేను బాగా గుర్తు ఆయనకి శాష్ సాయి అని పిలుస్తారు నన్ను. నా పేరు శాష్ సాయి అండి. అందరూ స్టూడెంట్స్. ఆయనకి 94, 95 ఆయన దగ్గర మేము బ్యాచ్. ఆనంద భారతిలో ఆయన దగ్గర మేము చదువుకున్నాం. మాకు చెప్పిన పాఠాలు ఇప్పటికీ అక్కడ మేము షటిల్ ఆడుతున్నప్పుడు ఆయన్ని క్రికెట్ ఆడుతున్నప్పుడు సమాధానం చెప్పారు. సిగ్నల్ అంటే ఏంటంటే, సిగ్నల్ అంటే ఏ సిగ్నల్ రా అంటే రైలు బండి సార్, రైలు బండి దోమ శకటం యొక్క లంబాలంబ దూరంలో సూచించే సూచిక. ఆయన మాకు బోధకుడు, కానీ మేము ఆయన ఎంత బాధించినా మాకు ఎప్పటికీ ఆయన బోధకుడే. అదే కాకుండా మాకు చెప్పిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను రాసుకున్నాను. నేను సాధకుడు. మేము ఆటల్లో ఆడేటప్పుడు గట్టిగా అరుస్తుంటే పద్యం చదివించాలి. బాగా మాట్లాడుతుంటే క్లాస్ ఎక్కువ మాట్లాడుతున్న వాడిని ఆపాలంటే ఆయన మాట్లాడుతునేవారు కాదు. ఒరే లేచి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేరు చదువు ఒరే అని కూడా అనలేదు ఎప్పుడు. ఆయన ఏమయ్యా అని ఎక్కువ అనేవాడు. ఏమయ్యా శాస్త్రయ్యి, ఒరే శాస్త్రి ఎప్పుడు అనలా. అందరినీ మా సీను మా అందరినీ మా స్టూడెంట్స్ అందరినీ కూడా చాలా మంది సార్ ఎప్పుడు పట్ల బెత్తం పట్టుకుని రాలేదు. అదేవిధంగా ఒరే నేను చెప్పిన పాఠాల వల్ల మీరు విద్వాంసులు కాకపోయినా పర్లేదు కానీ విధ్వంసులు కాకండి అని చెప్పి అదేవిధంగా ఇంకా మాకు చాలా ఇలాంటి విషయాలు ఎన్నో ఇప్పటికీ ఈ కృతజ్ఞానికి నేను చెప్పుకునే కృతజ్ఞతలు ఇవే, అంతకంటే ఎక్కువ రమ్మ మేడం రావాలి, ఇంగ్లీష్ మేడం ఉన్నారా?